అందరికీ నమస్కారం. మన బ్యాంకింగ్ సిరీస్లో డే 2కి స్వాగతం. నిన్న మనం బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూశాం కదా. చాలా సింపుల్గా అనిపించింది కదూ. సరే, ఇప్పుడు అకౌంట్ అయితే ఉంది, మరి అందులో ఉన్న డబ్బుని అసలు ఎలా వాడాలి? దాని గురించే ఈరోజు మనం వివరంగా చాలా సరదాగా తెలుసుకోబోతున్నాం. అవును, కరెక్టే కదా. డబ్బు బ్యాంక్లో సేఫ్గా ఉంది, బాగుంది. కాని దాన్ని మనం రోజూ వాడే పాలు, కూరగాయలకు, లేదంటే ఓ సినిమా టికెట్కి ఎలా వాడతాం? దానికోసమే మనకు కొన్ని సూపర్ టూల్స్ ఉన్నాయి. మన పర్స్లో ఉండే కార్డుల దగ్గర్నుంచి మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ వరకు ప్రతిదీ మన డబ్బుని వాడటానికి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా కార్డుల గురించి చూద్దాం. ఆ తర్వాత మన ఫేవరెట్ యూపీఐ గురించి, నెక్స్ట్ పెద్ద అమౌంట్స్ ఎలా పంపాలో తెలుసుకుందాం. ఇక ఫైనల్గా ఈఎంఐ, క్రెడిట్ అనే ఈ అప్పులాటేంటో కూడా చూద్దాం. సరేనా? పదండి మరి మొదలు. సరే, ఫస్ట్ సెక్షన్కొచ్చేద్దాం. కార్డులు. సింపుల్గా చెప్పాలంటే, మన బ్యాంక్ అకౌంట్ ఒక ఇల్లు అనుకుంటే దానికి తాళం చెవులుంటాయి కదా, ఆ తాళం చెవులే ఈ కార్డులు. మన పర్స్లో ఉండే ఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలు మన అకౌంట్లోని డబ్బుని యాక్సెస్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఓకే, ఇక్కడ 2 రకాల కార్డులున్నాయి: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క అతిపెద్ద తేడా ఏంటో తెలుసా? డెబిట్ కార్డ్ వాడితే అది మన డబ్బు, మన అకౌంట్లోంచి డైరెక్ట్గా కట్ అవుతుంది. అదే క్రెడిట్ కార్డ్ వాడితే అది బ్యాంకు డబ్బు, అంటే మనం బ్యాంకు దగ్గర అప్పు తీసుకుని వాడుతున్నట్టు. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన డబ్బు వర్సెస్ బ్యాంకు డబ్బు. అయితే ఈ డెబిట్ కార్డుల కన్నా ముందు ఇంకో కార్డుండేది, అదే ఏటీఎం కార్డ్. బహుశా మన పెద్దవాళ్ల దగ్గర చూసుంటాం. దీని పని చాలా సింపుల్. ఆన్లైన్ షాపింగ్లు, స్వైపింగ్లు ఇవేవీ ఉండేవి కావు. దీనికున్న ఒకే ఒక డ్యూటీ ఏంటంటే, ఏటీఎం మషీన్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడం. అంతే, దట్స్ ఇట్. ఒరిజినల్ క్యాష్ కీ అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. చూడండి, డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? ఏటీఎం, డెబిట్ కార్డులకి మన అకౌంట్ నుంచే. క్రెడిట్ కార్డుకి మాత్రం బ్యాంకు అప్పిస్తుంది. ఆన్లైన్లో వాడొచ్చా? ఏటీఎం కార్డ్తో వాడలేం, మిగతా రెండింటితో వాడొచ్చు. సో సింపుల్గా కేవలం క్యాష్ కావాలంటే ఏటీఎం కార్డ్, రోజువారీ ఖర్చులకి డెబిట్ కార్డ్, ఆర్ ప్లాన్ చేసుకునే ఫోన్, టీవీ లాంటి పెద్ద వస్తువులకి క్రెడిట్ కార్డ్. బెస్ట్. చూసారా ఎంత సింపుల్గా ఉందో? సరే, కార్డుల గురించి చూశాం కదా. ఇప్పుడు పర్స్ తీయడం, కార్డ్ తీయడం, స్వైప్ చేయడం, ఈ పని కూడా లేకుండా జస్ట్ మన ఫోన్తోనే చిటికెలో డబ్బులు ఎలా పంపించొచ్చో చూద్దాం. అవును, మనం మాట్లాడుకోబోయేది మనందరి ఫేవరెట్ యూపీఐ గురించి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని పని చాలా సింపుల్. ఇది ఒక సూపర్ ఫాస్ట్ హైవే లాంటిది. మన బ్యాంక్ అకౌంట్ని అవతలి వాళ్ల బ్యాంక్ అకౌంట్ని కలుపుతుంది. మనం వాడే జీపే, ఫోన్పే, పేటీఎం ఇవన్నీ ఈ హైవే మీద ప్రయాణించే కార్లు లాంటివి అనమాట. సో యూపీఐ అనేది సిస్టమ్, యాప్స్ అనేవి దాన్ని వాడుకోవడానికి టూల్స్. అసలు ఈ యూపీఐ అంత ఫాస్ట్గా ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. మనం యాప్ ఓపెన్ చేసి ఎంత పంపాలో ఎంటర్ చేస్తాం, మన సీక్రెట్ పిన్ కొడతాం, అంతే. వెంటనే మన బ్యాంక్ ఆ పిన్ కరెక్టో కాదో చెక్ చేసి మన అకౌంట్లో డబ్బులున్నాయో లేదో చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవతల వాళ్ళ అకౌంట్కి డబ్బు పంపిస్తుంది. ఇద్దరికీ టక్కన మెసేజ్ వచ్చేస్తుంది. అంతా 5 సెకండ్లలో జరిగిపోతుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఐ వాడటం ఎంత ఈజీనో అంతే జాగ్రత్తగా ఉండాలి. ఒక్క విషయం బండగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు పంపడానికి మాత్రమే పిన్ కావాలి. మన అకౌంట్లోకి డబ్బులు రావడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ ఎప్పటికీ ఉండదు. ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు పంపిస్తున్నామో పిన్ ఎంటర్ చేయండి, లేదా మీకు రీఫండ్ వస్తుంది, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్తే అది 100కి 100% మోసం. జాగ్రత్త. మంచిది. యూపీఐతో మనం చిన్న చిన్న పేమెంట్స్ అంటే ఓ 100, 200, ఓ 1000 అలా పంపించుకుంటాం. కానీ ఇంటి అద్దె కట్టాలన్నా, ఏదైనా బిజినెస్ కోసం పెద్ద అమౌంట్ పంపాలన్నా అప్పుడేం చేయాలి? దానికోసం మనకు ఇంకా కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. అవేంతో చూద్దాం. డబ్బు పంపడానికి మన దగ్గర 3 రకాల వాహనాలున్నాయి అనుకుందాం. ఐఎంపీఎస్ అనేది ఒక బైక్ లాంటిది. అర్జెంటుగా వెంటనే వెళ్లాల్సిన చిన్న పనులకి ఇది 24/7 పనిచేస్తుంది. ఎన్ఈఎఫ్టీ అనేది ఒక కార్ లాంటిది.
ఇంటి అద్దె, జీతాలు లాంటి రెగ్యులర్ పనులకి వాడుకోవచ్చు. ఇక ఆర్టీజీఎస్ ఇదొక పెద్ద ట్రక్ లాంటిది. కేవలం పెద్ద పెద్ద మొత్తాలు అంటే 2 లక్షలు ఆ పైన ఆస్తులు కొనడం లాంటి వాటికి మాత్రమే వాడాలి. సో బైక్, కార్, ట్రక్ మన అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, ఇప్పటిదాకా మన దగ్గరున్న డబ్బుని ఎలా ఖర్చు చేయాలో, ఎలా పంపాలో చూసాం. ఇప్పుడు మన దగ్గర లేని డబ్బుని ఖర్చు చేయడం గురించి, అంటే అప్పు గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా పవర్ఫుల్ టూల్, కానీ చాలా డిసిప్లిన్ అవసరం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి: ఈఎంఐ మరియు పే లేటర్. ఈఎంఐ అంటే మనం ఒక ఫోన్ కొనాలి, ఓ ల్యాప్టాప్ కొనాలి అని ముందుగా ప్లాన్ చేసుకుని దాన్ని నెల నెల కొంచెం కొంచెంగా కట్టడం. ఇది ప్లాన్డ్ బారోయింగ్. కానీ పే లేటర్ అలా కాదు. ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి, ఏదైనా చిన్న వస్తువు కొనడానికి అప్పుడికప్పుడు వాడేది. ఇది చాలా టెంప్టింగ్గా ఉంటుంది, కానీ సరిగ్గా వాడకపోతే పెద్ద చిక్కుల్లో పడేస్తుంది. చూడండి, ఇక్కడ చెప్పింది అక్షరాలా నిజం. పే లేటర్ మనకు ఫ్రీ డబ్బులా అనిపిస్తుంది. అరే, ఇప్పుడేం కట్టక్కర్లేదు కదా, కొనేద్దాం అనిపిస్తుంది. కానీ ఇదే మనకు తెలియకుండానే చెడ్డ ఖర్చు అలవాట్లను నేర్పుతుంది. అవసరం లేకపోయినా కొనేలా చేస్తుంది. దీనివల్ల మన క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువ. అయితే క్రెడిట్ కార్డ్ కావాలి, కానీ భయంగా ఉంది, లేవా నాకు ఉద్యోగం లేదు, కార్డ్ ఇవ్వట్లేదు అనుకునేవాళ్లకి ఒక సూపర్ సేఫ్ ఆప్షన్ ఉంది. అదే ఎఫ్డీ ఆధారిత క్రెడిట్ కార్డ్. అంటే మనం బ్యాంకులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాన్ని గ్యారంటీగా పెట్టుకుని బ్యాంకు మనకు క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. దీనివల్ల బ్యాంకుకు రిస్క్ ఉండదు. మనకు క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ అండ్ సేఫెస్ట్ మార్గం. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. ముందుగా మనం బ్యాంకులో ఒక ఎఫ్డీ చేస్తాం అనుకుందాం, ఓ 10,000 రూపాయలు. ఇప్పుడు బ్యాంక్ ఆ ఎఫ్డీ అమౌంట్లో ఒక 80–90% లిమిట్తో మనకొక క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. మనం దాన్ని మామూలు క్రెడిట్ కార్డ్ లాగే వాడి ప్రతి నెల టైంకి బిల్ కట్టేయాలి. బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఎఫ్డీ సేఫ్గా ఉంటుంది, దానికి వడ్డీ కూడా వస్తుంది. అటు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది, ఇటు డబ్బుకి వడ్డీ వస్తుంది. డబుల్ బెనిఫిట్. ఓకే, సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. డెబిట్ కార్డ్ అంటే మన డబ్బు, క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంకు డబ్బు. చిన్న చిన్న పేమెంట్స్కి యూపీఐ సూపర్ ఫాస్ట్, అర్జెంట్ పనులకి ఐఎంపీఎస్, రెగ్యులర్ పేమెంట్స్కి ఎన్ఈఎఫ్టీ, భారీ మొత్తాలకి ఆర్టీజీఎస్, ప్లాన్ చేసి అప్పు చేయడానికి ఈఎంఐ, కానీ పే లేటర్తో జాగ్రత్త. ఇక క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయడానికి సేఫెస్ట్ వే ఎఫ్డీ ఆధారిత క్రెడిట్ కార్డ్. అంతే. సరే, ఇప్పటిదాకా మనం డబ్బుని ఎలా ఖర్చు చెయ్యాలో, ఎలా పంపాలో నేర్చుకున్నాం. చాలా బాగుంది. కానీ అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ టూల్స్ని వాడుకుని మనం డబ్బుని ఎలా ఆదా చెయ్యాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి, ఈ అసలైన మ్యాజిక్ ఏంటో మనం మన Day 3 సెషన్లో తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్.